సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదుగా వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. కంటోన్మెంట్ పరిధిలో 2 స్కైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రక్షణ శాఖ సమాచారం అందించిందని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. పారడైజ్ నుంచి బోయిన్పల్లి మీదుగా మేడ్చల్ వెళ్లే రోడ్డు, జింకానా గ్రౌండ్, జేబీఎస్ మీదుగా హకీంపేట వరకు రోడ్లు విస్తరించి ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. ఈ రోజు వర్కింగ్ పర్మిషన్ ఫర్ 2 రోడ్స్ అంటే 2 రోడ్స్ వైడన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీనికి ఎఫర్ట్ పెడుతుండే. అటువంటిది ఈ రోజు ఫైనల్గా శాంక్షన్ అయింది. సో ఆ రోడ్స్ ఏంటంటే బేసిక్లీ స్టేట్ హైవే 1 రాజీవ్ రహదారి రోడ్డు, సెకండ్ ఏమో నేషనల్ హైవే 44 మన ప్యారడైజ్ సర్కిల్ నుండి బోయిన్పల్లి టువర్డ్స్ నేషనల్ హైవే వరకు ఆ రోడ్. అండ్ సెకండ్ ఏంటంటే మన జిమ్ఖానా పరేడ్ గ్రౌండ్స్ చౌరస్తా నుండి టువర్డ్స్ అప్ టు ఎయిర్పోర్ట్ స్టేషన్ హకీంపేట్ వరకు. ఈ 2 రోడ్స్ ని డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్కి ఈరోజు రక్షణ శాఖ దానికి అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ